చందమామ కథ దేహాభిమానం. పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల ఒక శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుకి అమిత వాత్సల్యం ఉండటం చేత శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అట్లా అయితే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ పాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మ ఎత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికి శిష్యుడికి నోట మాట రాక కర్రలాగా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కానీ ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. తమరేం చెయ్యమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను. అదిగో ఆ కనపడే పల్లె ఉంది చూసావా, అక్కడ ఒక ఎరుకలవాడున్నాడు. వాడి ఇంట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లలలో నేనొకటై పుడతాను. ఆ పిల్లల్లో ఒకదానికి మొహం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టడంతోనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరగా అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ళ వెంబట నీళ్లు కారాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎప్పటికీ చెయ్యలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్వలా వెనుదీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చేయటం కోసం గనక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించారు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. అతడు అన్నట్లుగానే ఆ ఎరుకల వాడి ఇంట్లో ఒక పంది కడుపులో ప్రవేశించి పెరుగుతూ ఉన్నాడు. శిష్యుడు రోజు ఆ ఎరుకల వాడి ఇంటికి వెళ్ళి వాడిని దీవించి వస్తూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణ ఆయన రోజు వచ్చి నన్ను దీవించిపోతున్నాడు, ఎందుకు చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల అయ్యే పనేమైనా ఉందా అని అడిగాడు. అడగడమే తడవుగా శిష్యుడు, నీ వల్ల అయ్యే ఉపకారం తప్పకుండా ఉన్నది, అందుకనే రోజు నీ వద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలి పంది ఉన్నది కదా, అది ఈనే వరకు దానిని మా ఇంట కట్టేయాలి. దాని పిల్లల్లో ఒకదాన్ని నేను పుచ్చుకొని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని తల్లిని నీవు తోలుకొని తెచ్చుకోవచ్చు అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేత కబురు పంపితే నేనే చేతులు కట్టుకుని మీ దర్శనానికి వద్దునే అని ఎరుకలవాడు అంటూ పందిని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్లుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చగల పోతుపిల్ల భూమి మీద పడటంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపేయటం కోసం శిష్యుడు దుడ్డుకర్రను ఎత్తాడు. కానీ నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవని ఆ చిన్న పిల్లని చూసేటప్పటికి బ్రాహ్మణ పిల్లవానికి జాలి పుట్టుకొచ్చింది. దీన్ని ఎలా చంపటం అని మనస్సు వెనుకకు లాగింది. కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో, నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదనుకొని ఆ పందిపిల్లని బాధబోతూ ఉంటే అది కళ్ళు తెరిచి, ఆగు ఆగు, చంపకు అని మనిషి గొంతుకతో అరిచింది. ఆ వడుగు అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమి మీద పడటంతోటే నువ్వు నన్ను చంపివేయక ఆగావు. నేను కళ్ళు తెరిచి తెరవటంతోనే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాలు అనుభవించవచ్చునని తెలుస్తున్నది కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీ దారిన నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికి శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది.
ఈ నీచ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేనని వాపోయిన గురువే ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి అని తోచి, స్వామి, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది నీచ జన్మ అని ఇదివరకు అనుకున్నాను, కానీ ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్న, జంతు శరీరంలో ఉన్న, పక్షి శరీరంలో ఉన్న, మరే శరీరంలో ఉన్న ప్రాణులన్నింటికీ సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనది అని అనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగడానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది. శిష్యుడు ఇంకా గురువుగారితో ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఇంకెక్కడి గురువు? ఆ పందిపిల్లకి మరు క్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుణ్ణి అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లిపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగడం మొదలుపెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరని నిశ్చయించుకొని ఎరుకల వాణ్ణి రప్పించి పందిని పిల్లల్ని వాని ఇంటికి తోలిపెట్టేశాడు. చూసారా, మరు జన్మలో ఏం జరగబోతుందో ముందే తెలుసుకోగల జ్ఞానం ఉన్న మునీశ్వరుడు కూడా ఆయన చేసిన పాపం నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక మనమందరం ఎంత? చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పులకి పాపాలకి కాంపన్సేట్ కోసం పుణ్యాలు దాన ధర్మాలు చేస్తుంటారు. అంటే వీటి పుణ్య ఫలితం వెళ్ళి ఆ పాపాలను తుడిచేస్తుందని అనుకుంటారు, కానీ అలా జరగదట. ఒకసారి ఇలాగే ఒక గురువు గారు చెప్పారు, మనం చేసే పుణ్యాల ఫలితము అనుభవించాల్సిందే, పాపాల ఫలితము అనుభవించాల్సిందే. దేనికది సపరేట్గా అనుభవించాల్సిందే తప్ప ఈ పుణ్యాలు వెళ్ళిపోయి పాపాలు చెడిపోయావు అని. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ ఫలితం ఎవరైనా సరే అనుభవించక తప్పదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచన పి సర్వమంగళ గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కథలు వింటూ లైక్స్ ద్వారా మరియు మీ పాజిటివ్ కామెంట్స్ ద్వారా సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి.